సో రైతులందరికీ నమస్తే, మీరు చూసిన రైతు పొలం ఛానల్. సో ప్రజెంట్ మనం వచ్చేసి పుట్టపర్తి జిల్లా కొత్త చెరువు మండలం మనం బండ్లపల్లి అనే గ్రామంలో అయితే ఉన్నామండి. ఇక్కడ పొట్టేల షెడ్ అయితే పెట్టి చాలా బాగా పెంచుతున్నారు. పొట్టేలని కూడా నా బ్యాక్ సైడ్ చూడొచ్చు. సో వీళ్ళకి నెలకి ఎంత ఆధికం వస్తుంది, సో అలాగే షెడ్ ఎంత పొడి వేసుకున్నారు, అట్లాగే ఎన్ని నెలల పిల్లలు తెచ్చి పెంచుకుంటున్నారు, అట్లా ఎన్ని నెలలకి గ్రోత్ వస్తుంది, అట్లాగే దీనికి ఫుడ్ ఏం పెడుతున్నారు, దీనికి మొత్తం అంతా కూడా ఎలా చేస్తున్నారు, ఎన్ని నెలల పిల్లలు తెచ్చుకుంటే మనము గ్రోత్ బాగా వస్తుంది అని చెప్పేసి మొత్తం అని కూడా తెలుసుకుందాం. అట్లాగే వీళ్ళు దీనికి ఏమేమి గడ్డి వేస్తారు, అట్లాగే కొన్ని పిల్లలు అయితే చూడొచ్చు. ఇవి 4 నెలల పిల్లలు ఉన్నాయి, అవి ఒక 5 నెలల పిల్లలు ఉన్నాయి, ఈ పక్క చూసుకుంటే ఒక 6 నెలల పిల్లలు ఉన్నాయి. అట్లా ఎన్ని నెలల పిల్లలు తెచ్చుకుంటే బాగుంటుంది మొత్తం అన్నీ అడుగుదాము. వాటితో పాటు ఇక్కడ ఎవరెవరు వర్క్ చేస్తారో కూడా తెలుసుకుందాం. అట్లాగే ఇక్కడ నాటి పొట్టేలు పెంచితే బెస్టా, లేకుంటే మనము నెల్లూరు జిడిపి పెంచితే బెస్టా, అక్కడ కొన్ని ఎర్ర పొట్టేలు ఉన్నాయి ఇవి పెంచితే బెస్టా, సో దీనికి ఫుడ్ ఎట్లా సర్వ్ చేస్తారు, నీళ్ళు ఎట్లా సర్వ్ చేస్తారు, నీళ్ళు ఎట్లా పెడుతున్నారు, ఫుడ్ ఎట్లా పెడుతున్నారు, అట్లాగే వీటి ద్వారా వచ్చే ఎరువు కూడా ఎక్కడికి పంపిస్తున్నారు అని మొత్తం అని కూడా ఒకసారి అయితే అడుగుదాము. అన్నగారు ఇక్కడ బయట ఉన్నారు, ఒక నిమిషం ఇవన్నీ చూడండి నా బ్యాక్ సైడ్ కనబడుతున్నవి. సో పొట్టేల్ ఫామ్ పెట్టాలనుకున్న వారికి ఈ వీడియో అయితే తప్పకుండా షేర్ చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. సో మనము అదే పనిగా ఇక్కడికి రావడం అయితే జరిగిందనమాట, షెడ్ ఉందని చెప్పి. సో మొత్తం అన్నీ ఎన్ని పెంచుతున్నారు, దీన్ని బయటికి ఎలా వదులుతారు, ఇలా గడ్డి ఏమి వేస్తారని మొత్తం అడిగి ఈ వీడియో అయితే మీకు చూపిస్తాను. ఓకే, సో ఒకసారి అన్నగారిని అయితే పిలిచి మనం మాట్లాడదాం. ఒకసారి మనం షెడ్లో అయితే ఉన్నామండి. ప్రజెంట్ మొత్తం అని కూడా డీటెయిల్స్ అయితే అన్నగారితో అయితే మాట్లాడి తెలుసుకున్నాం. అన్న, మీరు ఎన్ని రోజుల నుంచి షెడ్ని నిర్వహిస్తున్నాము? మేము 3 సంవత్సరాల నుంచి నిర్మించినాము. 3 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాం. అంటే ఇక్కడికి వస్తారు అన్నగారు వచ్చేసి ఒక 3 సంవత్సరాల నుంచి అయితే షెడ్ని అయితే నిర్వహిస్తున్నారు ఫ్రెండ్స్. అసలు దీన్ని ఎలా పెంచుతున్నారు, అట్లా ఎన్ని పిల్లలు వచ్చినది కూడా ఒకసారి అయితే అడిగి తెలుసుకున్నాం. అంటే మీరు ఎన్ని నెలల పిల్లల్ని తెచ్చి పెంచుతున్నారు? మేము 3 నెలలు 4 నెలలు అట్లా తెచ్చేది. 3 నెలల పిల్లలు 3 నెలలు 4 నెలలు ఇంటికి తెస్తాము, మళ్ళీ 4 నెలలు తర్వాత అమ్మేస్తాం. అంటే ఇప్పుడు ఈ షెడ్ని ఎంత పొడవు అయితే పెట్టుకున్నారు, ఎంత వెడల్పు పెట్టుకున్నారు? దీన్ని 60 పొడవు పెట్టుకున్నాం, 60 పొడవు, 35 వెడల్పు పెట్టుకున్నాం. దీంట్లో 250 దాకా మేస్తాయి. ప్రతి అంటే ఎన్ని నెలలకు ఒకసారి మీరు అమ్మేస్తూ ఉంటారు? 4 నెలలకు ఒకసారి అమ్మేస్తాం. 4 నెలలకు ఒకసారి అమ్మేస్తూ ఉంటారు. అంటే ఒక్కొక్క దీంట్లో ఎన్ని పెట్టుకుంటారు? ఒక్కొక్క దాంట్లో 30 పెట్టుకుంటాం. 30 అట్లా ఓ దాంట్లో 90, ఓ దాంట్లో 90, ఇంకా ఆ సైడ్ ఒక 90 దాకా, 90 60 దాకా పడతాయి. అది చిన్నది కదా కొద్దిగా చిన్నది. అంటే ఇక్కడ మీరు ఎర్ర పొట్టలు పెట్టుకోవడం బెస్టా, తెల్ల పొట్టలు పెట్టుకోవడం బెస్టా? ఎర్రవి కొద్దిగా వెయిట్ ఎక్కువ వస్తాయి, తెల్లవి కొద్దిగా తక్కువ వస్తాయి, వెయిట్ తక్కువ వస్తాయి. అంటే ఇప్పుడు మీ ఒపీనియన్ కాకపోతే అవి బెస్ట్ అంటారు, ఇవి బెస్ట్ అంటారు? మా ఒపీనియన్ ఇదే బెస్ట్ ఏమో. అంటే మీరు ఎప్పుడు ఇవి తెచ్చి పెంచుతూ ఉంటారు? మేము ఇంతకు ముందు అంతా ఇదే తెచ్చినాము, అవి కూడా ఒకసారి తెచ్చినాం. తెల్లవి కూడా కొద్దిగా వెయిట్ తక్కువ వస్తాయి, వెయిట్ తక్కువ వస్తాయి. అంటే దీని కాడికి ఒకవేళ అవే గ్రేడ్ ఇవి ఒకే నెలలో అవే ఒక నెలలు తెస్తే దీనికి దానికి ఎన్ని కేజీలు తక్కువ రావచ్చు? 2-3 కేజీలు తక్కువ ఉంటుంది, తక్కువ వస్తుంది. అది వ్యాపారస్తులు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. 2-3 కేజీల కంటే 2000 దాకా మైనస్ అవుతుంది కదా వాళ్ళకి కూడా. అవును, మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అది కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అంటే ఈ షెడ్ కొత్తగా పెట్టాలనుకున్న వాళ్ళకి మీరేం చెప్తారు? కొత్తగా పెట్టాలనుకునే వాళ్ళకి ఎట్లా అంటే ప్రతి ఒక్క దాంట్లోనూ ప్లస్ మైనస్ కూడా ఉంటాయి కదా. ఏదైతే శ్రద్ధగా చేసుకునే వాళ్ళకు వర్కౌట్ అవుతా ఉంటుంది. ఏం పని చేసినా శ్రద్ధగానే చేయాలి, అది కూడా ఖచ్చితంగా దాని మీద నిలబడాలి. సరేనా? ఓకేనా, థ్యాంక్స్ అన్న, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. ఓకే, మనం మొత్తం కూడా ఒకసారి చూపించుకొనేసి ఇప్పుడు ఎన్ని పొట్టేలు ఉన్నాయి మీకు ఒకసారి చూపించేస్తాను. సో ఒకసారి చూడండి, దీంట్లో ఒక 30 పొట్టేలు దాకా అయితే ఉన్నాయి. అట్లాగే ఇంకొక దాంట్లో కూడా 30 పొట్టేలు, ఇంకొక దాంట్లో 30 పొట్టేలు, ఇట్లా మొత్తం అన్నీ కూడా పెంచుతుంటారు. అన్న ఇక్కడ మీరే వర్క్ చేస్తుంటారు, ఇంకా ఎవరైనా ఉంటారా? ఇక్కడ మా ఇంకో షెడ్ ఉంది, మా వాళ్ళదే ఉంది.
అంటే ఈ షెడ్లో మీరే వర్క్ చేస్తుంటారా ఇంకా ఎవరైనా ఉంటారు? లేదు ఈ షెడ్లో మా పని వాళ్ళే అంటే ఉంటారా? మా పని వాళ్ళు ఉంటారు. వాళ్ళు వచ్చి ఇక్కడ వర్క్ చేస్తుంటారు. అంటే వాళ్ళకి శాలరీ రూపంలో ఏమైనా ఇస్తుంటారా? శాలరీ రూపంలో. శాలరీ ఇస్తుంటారు. అంటే దీనికి గడ్డి ఏమైనా ఏం చేస్తారా? గడ్డి సూపర్ నేపరు, వేరుశనగ పొట్టు, మొక్కజొన్న ఇస్తాం. అంటే ఇవన్నీ బయట నుంచి కొనుక్కొస్తారా లేకుంటే సొంతంగా పండించుకుంటాం. అన్ని సొంతంగా పండిస్తారు? మావన్నీ సొంతంగా ఉంటాయి. అన్ని సొంతంగా పండిస్తారు కాబట్టి ఇంకా కొద్ది ఖర్చు కూడా తక్కువ ఉంటుంది. అన్ని ఇక్కడే పండించి ఇక్కడే ఇదేనా చెన్నిగడ్డేనా వెనకాల? ఇదే ఈ బాము అంతా మెయిన్ రోడ్ల వరకు ఉందండి. మెయిన్ రోడ్ల వరకు చాలా బెస్ట్గానే వేసుకున్నారు మీరు. ఓన్ కాబట్టి కొద్దిగా తక్కువ ఖర్చు కూడా తక్కువ ఉంటుంది. అంటే ఈ చనిపోయేది అలా ఏముండవు అన్నది ఉంటాయి. చనిపోయేది మామూలుగా ఉంటాయి. అట్లా ఇట్లా ఒక 5% ఉంటాయి. 5%. అంటే చనిపోయినా కూడా మీకు ఏమైనా లాస్ రావచ్చు దీంట్లో? చనిపోతే లాసే వచ్చేది. లాస్ వస్తుంది. చనిపోయినట్టు ఎవరు తినరు కదా ఇప్పుడు. తినరు. అంటే ఇప్పుడు మీకు ఒకవేళ 200 తెచ్చారనుకోండి, దీంట్లో ఒక 30-40 చనిపోతే మీకు లాసే ఉంటుందా? లాసే ఉంటుంది. 30-40 చనిపోతే. ఒక 10 వరకు చనిపోయినా కూడా మీకు ఆడికాడికి అసలు రావచ్చు అంటారు. ఆటికాటికి రావచ్చు. చాలా డెప్త్ రేట్ ఉంటే లాస్ వస్తుంది. మీరు ఎన్ని నెలల పిల్లలు తీసుకొస్తారండి? మేము 3 నెలలు తెస్తాం. 3 నెలల పిల్లలు తెచ్చి 4 నెలలు తెస్తాం. అంటే మీరు ఎన్ని రోజులు మేపుతారు దీన్ని? 4 నెలలు మేపుతాం. 4 నెలలు ఖచ్చితంగా. అంటే సప్ప ఇవన్నీ వేసేసి మేపుతారు. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సప్ప అయితే ఇలా వేస్తారనమాట. ఇలా వేసుకుంటూ పోతే ఇంకా పొట్టేలు అనేటివి ఇలా మేసుకుంటూ వస్తాయి. సో చాలా బాగుంటుంది. అంటే నీళ్ళు కూడా దీని మధ్యలోనే పెట్టేశారు కదా అట్లా ఆ సైడ్లో ఆ కొళాయిల దాకా అట్లయితే పెట్టేశారు. సో చాలా ఈజీగానే పెట్టేశారు. అంత లోపలనే పెట్టేశారు సెటప్ అంతా. బయట ఏమీ డౌట్ గీట్ ఏం లేకుండా, బయటకు సంబంధం లేకుండా అందరిని లోపలే పెట్టేసి వర్క్ చేస్తారు. అంటే దీని కింద పడిన ఎరువుని ఎట్లా ఏం చేస్తారు? దీని కింద పడిన ఎరువుని మనమే వాడుకుంటాం. అంటే మనమే అదే పంటలలో పెడతాం కాబట్టి శనక్కాయ అంటే అదంతా ఎట్లయితే చేస్తారు మళ్ళీ వర్కర్లు నెలకు ఒకసారి మా వాళ్ళే తీసేస్తా అంటారు. వీళ్ళు తీసేస్తుంటారు అంతా. వీళ్ళని ఎక్కడి నుంచి పిలిపించారన్నా? వీళ్ళు బీహార్. సో బీహార్ నుంచి అయితే వర్కర్ని అయితే పిలిపించి అయితే వీళ్ళు పెట్టారనమాట. చాలా బాగుంది ఫ్రెండ్స్ షెడ్ అయితే. సో ఇది మనకి బోర్లు కూడా ఏమైనా ఉన్నాయన్నా? బోర్లు దీనికి సపరేట్ బోర్ ఉందా? అంత కనెక్షన్ దీనికి కూడా సపరేట్ బోర్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు వాటర్ కూడా చూసుకోవచ్చు. అట్లా వాటర్ అయితే ఈజీగా తాగడానికి అయితే లోపలే పెట్టేశారనమాట. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ పొట్టేలు తెచ్చి ఎన్ని రోజులైనా? నెలన్నర అయింది. ఓకే. అంటే 3 నెలల పిల్లలేనా అది? 3 నెలల పిల్లలు తెచ్చారంట ఫ్రెండ్స్. ఇవి కూడా ఇవి 1.5 నెల అయితే పెంచినారంట. 1.5 నెల అయింది ఇప్పుడు తెచ్చి 3 నెలల పిల్లలు. సో గ్రోత్ మాత్రం చాలా బాగానే వచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి మీరు, గ్రోత్ చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఒక్కొక్కటి నాకు తెలిసి 13 కేజీలు 14 కేజీల దాకా అయితే పడవచ్చు అట్లుంటుంది. సో చూడండి ఒక్కొక్కటి దీని వెయిట్ ఎట్లా ఉంటుంది. ఒక్కొక్కటి వచ్చేసి ఒక 14 కేజీల దాకా అయితే పడుతుంది. సో ఈ వీడియోని ఎవరైనా పొట్టేల ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ షెడ్ కానీ ఏమైనా మీ పొట్టేలు కానీ అమ్మాలనుకున్నా ఒకవేళ మా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. 7660060366 726206036. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవుతే మీ షెడ్లు కావచ్చు, మీ పొట్టేలు కావచ్చు, ఒకవేళ అమ్మించడం కానీ కొనడం కానీ మొత్తం అనేది కూడా జరుగుతుంది అనమాట. సో ఒకవేళ మీ ఇంటి దగ్గర పొట్టేలు ఉన్నా కూడా మనం అమ్మించడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. జై జవాన్ జై కిసాన్.